హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ మనది ఫ్రూట్ సలాడ్ రెసిపీ. ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీని మనం బయట నుంచి కొని తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లో మనము ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఫ్రూట్స్ని యూజ్ చేసి మాత్రమే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకోవాలి. ఈ మిల్క్లోనే ఒక 1/2 కప్ వరకు మిల్క్ తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఈ పాలని బాగా మరగనివ్వాలి. స్టవ్ని సిమ్లో ఉంచేసి పాలని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం కొద్దిగా మిల్క్ తీసుకున్నాం కదా కప్లోకి, అందులోకి కస్టర్డ్ పౌడర్ని, నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు బటర్ స్కాచ్ పౌడర్ని మిల్క్లో మిక్స్ చేసుకోవాలి, గడ్డల్లాగా లేకుండా. ఇప్పుడు ఆ క్రీమ్ని ఇందులోకి వేసేసుకోవాలి. మిల్క్లోకి వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకోకుండా మనం వదిలేసామంటే మనకి ఇది క్రీమీ టెక్స్చర్ కాకుండా గడ్డలాగా ఫామ్ అయిపోతుంది. సో ఇలాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుంటే మనకు మిల్క్ అనేది చాలా బాగా బాయిల్ అయ్యి చాలా క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. అండ్ ఇందులోనే కొద్దిగా స్వీట్నెస్ కోసం ఒక 3 to 4 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ క్రీమ్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న సీజనల్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా సరే, అంటే ఇక్కడ నేను యాపిల్స్, బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్, బనానా అండ్ కొన్ని దానిమ్మ గింజల్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. క్రీమ్లోకి వేసేసుకొని పైన మరొక గరిటె వరకు క్రీమ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న సలాడ్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టేసేయాలి. 1 అవర్ తర్వాత మనము చిల్ అయిన తర్వాత దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఫ్రూట్ సలాడ్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.